విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమకు లైసెన్స్ కేటాయించమని కోరుతూ గత కొద్ది రోజులుగా ఆందోళన బాటపట్టారు. ఏదైతే ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చేస్తున్నటువంటి ఇబ్బందులతో తాము ఆందోళన బాటపట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. మనం వెనక చూడవచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే ఈ లైసెన్స్ కోసం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం అయితే వారు ఆందోళన బాటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. వారి మాటల్లోనే అసలు వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఈ స్థాయిలో ఆందోళన చేయడానికి కారణం ఏంటనేది వారి మాటలను తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. డాక్టర్ కార్తీక్ రెడ్డి, మేమంతా ఫారిన్కి వెళ్ళి ఎఫ్ఎంజీ పూర్తి చేసి వచ్చిన విద్యార్థులం అండి. మేమంతా 1500 మంది దాకా ఉన్నాము. మేమంతా వేరే కాలేజీల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వచ్చాము. ఇక్కడ చదువుకోవడానికి కుదరక వేరే కారణాల వల్ల డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చాము. అందరం డబ్బు ఎక్కువ వెళ్ళి చదువుకొని రాలేదండి. ప్రతి ఒక్క పేరెంట్స్ లోన్లు పెట్టుకొని అప్పులు చేసుకొని మరీ వెళ్ళి చదువుకొని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎగ్జామ్ అనేది ఒకటి పెడతారు, క్వాలిఫికేషన్ ఎగ్జామ్. అది పాస్ అయ్యాము. పాస్ అయిన తర్వాత 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది అందరికీ విధిస్తారు. కానీ ప్రతి రాష్ట్రాల్లో అది అప్లై చేస్తున్నారు. కానీ ఎన్ఎంసీ అనేది మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒకటి ఉందండి. అది ఏ రూల్స్ పెడితే అందరూ అదే ఫాలో అవ్వాలి. అందరూ అది పాటిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రార్ గారు మాత్రం అది పాటించట్లేదు. గత 13 నెలల నుంచి మాకు ఇలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మేము పలు విధాలుగా స్ట్రైకులు చేసినా, ప్రొటెస్టులు చేసినా ఆ రోజుకి సరే అంటున్నారు. తర్వాత మమ్మల్ని పంపించేసి తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇలా ఇప్పటికీ 4-5 సార్లు చేశామండి. ఇది గత 2 రోజుల నుంచి మేము నిరాహార దీక్షలో ఇక్కడ కూర్చొని ఉన్నాము. అయినా కానీ నిన్న పోలీసులు మేము శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నా కానీ రాత్రి వచ్చి మమ్మల్ని ఏపీఎంసీ దగ్గర నుంచి తొలగించారు. అందరినీ స్టేషన్ తీసుకెళ్లి అందరి పేర్లు రాసుకొని మమ్మల్ని పంపించారండి. ఇక్కడ చేస్తామంటే పంపించారు. ఇక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే 13 నెలల నుంచి మేము చేస్తున్నా కానీ మాకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు ఎందుకు పిఆర్లు ఇవ్వట్లేదు, మేము ఎలిజిబుల్ కాదా? ఎలిజిబుల్ అయ్యాం కాబట్టే కదా మా ఫ్రెండ్స్ అందరికీ వేరే స్టేట్స్లో కూడా అన్ని ఇచ్చారు. కానీ మాకెందుకు ఇవ్వట్లేదు? మేము అదేదైనా తప్పు ఉంటే అది మాకు వచ్చి చెప్పండి. కానీ రిజిస్ట్రార్ గారు మాకు కనపడకుండా తిరుగుతూ, మేము ఎప్పుడు ప్రొటెస్ట్ పెట్టుకుంటే ఆ రోజు లీవ్ పెడుతూ మాకు సంబంధం లేదన్నట్టు తిరుగుతున్నారు. అడిగితే నాకు సంబంధం లేదు, మీరు చేయండి అంటున్నారు. గత 3 నెలల ముందు మనకు చైర్మన్ గారు అపాయింట్ అయ్యారు ఏపీఎంసీ మెడికల్ కౌన్సిల్కి. చైర్మన్ సార్ గారు మనకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. చైర్మన్ సార్ గారు రూల్స్ ప్రకారం పాటిస్తూ మీకు అందరికీ రూల్స్ ప్రకారం ఇస్తామని చెప్తున్నారు. ఏపీఎంసీ చైర్మన్ గారు, హెల్త్ మినిస్టర్ గారు అందరూ మాకు రూల్స్ ప్రకారం ఇస్తామని చెప్తున్నారు. కానీ రిజిస్ట్రార్ గారు మాత్రం నేను ఇవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం మానుకొని మాకందరికీ న్యాయం ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాము. దీని ప్రకారం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించి మాకు తగిన న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాము. మాకు న్యాయం వచ్చే వరకు 3 రోజులు కాదు, ఎన్ని రోజులైనా మేము ఇక్కడే ఉంటాము. ఇలానే న్యాయ పోరాటం చేస్తామని చెప్పుకుంటున్నాం. నా పేరు కావ్య. మేము ఇక్కడ అందరం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. మేము 5-6 సంవత్సరాలు వివిధ దేశాల్లో వెళ్ళి మా ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మాకు ఒక పరీక్ష ఉంటుంది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ అనేది. అది కష్టమైన పరీక్ష. అయినా కానీ మేము దాన్ని చదువుకొని ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి దాదాపు 30,000 మందిలో 2,000 మాత్రమే పాస్ అయ్యే ఎగ్జామ్ మేము పాస్ అయ్యి వచ్చి కౌన్సిలింగ్ కోసం 5 లేదా 6 నెలలు వెయిట్ చేసి మేము ఇక్కడికి వచ్చున్నాం. మా ఇంటర్న్షిప్ ఫస్ట్ 1 year అలాట్మెంట్ ఇచ్చారు మాకైతే కనుక. 12 నెలల్లో 11 నెలలు అయిపోయినాక లాస్ట్ నెలలో మీరు ఇంకొక ఇయర్ చేయాలి, 2 years చేయాలి అంటున్నారు. ఏ రూల్స్ ప్రకారం చేయమంటున్నారు? ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మాకు అందరికి 1 year రావాలి. అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ 1 year ఇచ్చినప్పుడు టీఆర్లో ఎందుకు 2 years 3 years ఇస్తున్నారు? ఎందుకు అలా ఇస్తున్నారు? ఎన్ఎంసీ గైడ్లైన్స్గా ఫాలో అవ్వమంటుంది. కోవిడ్లో మేము ఎలా అయితే ఇబ్బంది పడ్డాము, ఇక్కడ ఉన్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ మా ప్రాక్టికల్ క్లాసెస్ అన్ని మేము కంపల్సరీ చేసినట్టు మా సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, కంపన్సేషన్ సర్టిఫికేట్స్. అవి చూపించినా కానీ లేదు నేను చూడను అంటున్నారు. మాకు ఇంటర్న్షిప్ 1 year అయినందుకు మాకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కంప్లీట్ చేసినట్టు. 13 నెలలుగా చేస్తున్న వాళ్ళకి పిఆర్లు ఇంకా ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రొటెస్ట్ అనేది మేము ఫస్ట్ టైం చేయడం కాదు, ఇది 6వ చేయడం. మేము అన్ని నెలలుగా చెప్తున్న బోర్డ్ మీటింగ్ అయింది మొన్న 3 నెలల క్రితం, కౌన్సిల్ ఫామ్ అయింది, చైర్మన్ సార్ వచ్చారు, మినిస్టర్ సార్ వచ్చారు, అంతా పాజిటివ్ ఉంది అని చెప్తున్నారు. కానీ ఏది ప్రాసెస్ అనేది ముందుకు జరగట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ మందే కాదు, 1500 మంది 1500 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో చదువుకున్న స్టూడెంట్స్, ఆంధ్ర వాళ్ళు మన ఎఫ్ఎంజీస్ వేరే కర్ణాటక వెళ్ళి దాదాపు 100 మందిగా కర్ణాటక వెళ్ళారు. ఇక్కడ లేనిది రూల్స్, అక్కడ లేని రూల్స్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ 2 years ఇచ్చిన వాళ్ళు అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ 1 year చేస్తున్నారు. అక్కడ మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. ఇక్కడ రూల్స్ అన్యాయంగా చేస్తున్నారని చెప్పి మాకు 13 నెలలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి పిఆర్లు ఇవ్వాలి, మాకు అలాట్మెంట్ ఆర్డర్స్ రివైజ్ చేయాలి, మా కంపన్సేషన్ లెటర్ యాక్సెప్ట్ చేసి మా ఇంటర్న్షిప్ కంప్లీట్ అనే సర్టిఫికేట్ ఇవ్వాలి. 2 రోజుల నుంచి మీరు మమ్మల్ని చూస్తున్నారు, వింటున్నారు. మేము ఏపీఎంసీ ముందు సైలెంట్గానే కూర్చొని సైలెంట్ ప్రొటెస్ట్ చేసుకుంటున్నాం. అయినా కానీ నిన్న రాత్రి లిఫ్ట్ చేసి పోలీసులు స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. ఆడపిల్లలను కూడా ఎక్కించుకొని వెళ్ళున్నారు. ఇప్పుడు మాకు అక్కడ కూర్చోడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. మా పిఆర్లు మాకు ఇచ్చేదాకా, మా టీఆర్ రివైజ్లో అయ్యేదాకా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. థ్యాంక్ యూ. నిన్న 8:30 అట్లా తీసుకొని వెళ్ళారు స్టేషన్కి. ఏపీఎంసీ ముందు మీకు కూర్చోడానికి పర్మిషన్ లేదు అన్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అన్నారు. 25 మంది 30 దాకా తీసుకొని వెళ్ళారు నిన్న.
మేము ఏమి స్లోగన్స్ ఏం చెప్పలేదు, మేమేమి అరవలేదు, మేము సైలెంట్గా కూర్చున్నాం. 2 రోజుల నుంచి కూర్చొని ఉన్నాం. ఈరోజు 3వ రోజు మేము ప్రొటెస్ట్ చేస్తుంది. మాకు న్యాయం జరిగేదాకా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. అది వారం అవని 10 రోజులు అవనివ్వండి. మాకు గవర్నమెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఏం అవలసిందంటే రిజిస్టర్ గారు సైన్ పెట్టట్లేదు. ఏదైతే అది రిజిస్టర్ అయిన అతనైనా మార్చండి, లేకపోతే మాకు ఇంటర్న్షిప్ కంప్లీట్ సర్టిఫికేట్లు కూడా ఇప్పటికీ 1.5 సంవత్సరాల పైనే అవుతుంది. అది లేదే మాకు పిఆర్ కూడా రాదు. ఇప్పటికీ 2 పీజీలు కూడా అటెంప్ట్లు పోయాయి. వచ్చే పీజీ కూడా వస్తుంది, అది కూడా పోతుంది. నేను యాక్చువల్లీ 2022 గ్రాడ్యుయేట్, ఎఫ్ఎంజీ కూడా పాస్ అయ్యాను. ఎఫ్ఎంజీ అయిపోయిన తర్వాత కూడా డిఎంఏ చుట్టూ 5 మంత్స్ తిప్పారు ఇంటర్న్షిప్కి. కేజీహెచ్కి వెళ్ళాను, అప్లై చేశాను, అక్కడ డబ్బులు కూడా కట్టాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుందంటే అన్నారు. అప్పుడు నేను అప్లై చేసుకోలేదు, నేను ఎలిజిబుల్ కూడా లేదు కౌన్సిలింగ్ కూడా. అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ రిజిస్టర్ గారిని అడిగితే ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కానీ తర్వాత రండి అన్నారు. అయిన తర్వాత ఏం చేశారంటే ఇంకా ఎక్కడో దగ్గర ఇస్తారన్నారు. అప్పటికీ చేశాను. తర్వాత అలాట్మెంట్లో మీకు అందరు ఇచ్చారు. తర్వాత మారుస్తాం, ఏం కాదు వెళ్ళండి అన్నారు, చేసుకోమని అన్నారు. 1 year అయింది. ఇప్పటికీ నాకు 3 years పైన వేస్ట్ అయిపోయింది. ఇంకా నాలాగే నేను ఒక్కడిని ఎంతుంటే ఇంకెందరం ఇంకెన్ని ఇయర్స్ వేస్ట్ అయ్యో మీరే ఆలోచించండి. డిమాండ్ అదే పిఆర్ మాకు ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ మాకు ఇప్పించండి. రిజిస్టర్ గారిని ఎవరైతే అతను లేకపోతే ఎవరైనా సైన్ పెట్టించమనండి. మా ప్రిన్సిపల్స్కి ఎవరు ఉంటే వాళ్ళకి మెయిల్ పెట్టమనండి, మాకు ఇమ్మనండి. దాని ద్వారా మాకు రిజిస్ట్రేషన్లు వస్తాయి, పీజీలు రాసుకుంటాం. అందరికీ అంతే. సో పాపం చాలా 3 years నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. 2 years నుంచి 1 yearకి అలాట్మెంట్ కూడా మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. 1 year వీళ్ళందరికీ సగం మందికి 1 year కూడా ఇచ్చారు. 1 year అలాట్మెంట్ నుంచి అది కూడా పిఆర్లు ఇస్తే అదే మా డిమాండ్. అంటే ఇంకేం లేదు. పేరు డాక్టర్ హర్షిత. నేను అబ్రాడ్ నుంచి ఎంబీబీఎస్ చేశాను. ఇక్కడ నేను ఎంబీబీఎస్ చేశాక మేము 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడ ఎంబీబీఎస్ చేశాక మేమేం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి అండి. మాకు లోన్స్ ఉన్నాయి. మేము అయినా కూడా పేరెంట్స్ మాకు అమ్మాయి అని చూడకుండా కూడా మాకు పంపించారు. చాలా కష్టపడి మేము అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చాం. కానీ ఇక్కడ వచ్చాక ఎఫ్ఎంజీ అనే ఒక ఎగ్జామ్, కష్టమైన ఎగ్జామ్ మేము పాస్ అయ్యాం. ఆ పాస్ అయిన తర్వాత అది కూడా పాస్ అవ్వడానికి 6 months మాకు గ్యాప్ ఇస్తారు. దాని తర్వాత 6 months వేస్ట్. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంటర్న్షిప్ కోసం మేము 6 months వెయిట్ చేసాం. అలా 1 year వేస్ట్. మళ్ళీ తర్వాత 1 year తర్వాత మాకు అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. 1 year ఇచ్చారు మాకు. ఇచ్చినాక మేము ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మాకేమీ ₹1 ఇవ్వలేదు, వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వలేదు, స్టైఫండ్ అయితే మాకు ఇవ్వలేదు. అయినా కూడా మేము చేసాం. కానీ ఇప్పుడు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యే ముందు మాకు మెయిల్స్ వచ్చాయి, మీరు ఇంకొక 1 year చేయాలని. కానీ అది ఏమి ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి అయితే లేదు. మాకైతే అలా చెప్తున్నారు. ఓన్లీ ఏపీలో చెప్తున్నారు, అది కూడా రిజిస్ట్రార్ గారు చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారు అంటే ఆయనకి రీజన్ ఏమంటే మేము నచ్చాము, మేము మీకు ఇవ్వము. చైర్మన్ సార్, హెల్త్ మినిస్టర్ సార్ గారు ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము నచ్చాం. ఎందుకు నచ్చామండి? మీకు నచ్చి మేము ఏం చేయాలి? మీరు నచ్చినా నచ్చకపోయినా మీ డ్యూటీ మీరు చేయాలి కదా. మా 2 days నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్నామండి. మేము ఎప్పుడు హంగర్ స్ట్రైక్ చేసినా ఆయన లీవ్లో ఉంటారండి. గవర్నమెంట్ జాబ్లో ఎన్ని లీవ్స్ తీసుకొని ఎలా లీవ్స్ ఇస్తున్నారు? అక్కడ గవర్నమెంట్ లీవ్స్ తీసుకొని మీరు ఎన్ని రోజులని మీరు దాక్కుని ఉంటారు? ఏదో ఒక రోజు మా ముందు రావాలి కదా. ఈరోజు రండి, మీకు దమ్ము ఉంటే రండి. అమ్మాయిలం చెప్తున్నాం, నిన్న రాత్రి మేము కొట్టించుకున్నాం పోలీసులతో, మాకు అరెస్ట్ చేశారు. ఇక్కడ క్రిమినల్స్ ఫ్రీగా తిరుగుతున్నారండి రోడ్ మీద. వాళ్ళకి అరెస్ట్ చేయొద్దండి, మాకు చేయండి. మేము ఆ హక్కు కోసం మేము అడుగుతుంటే మాకు చేయండి అరెస్ట్. ఇదేనా గవర్నమెంట్? ఇదేనా న్యాయం? ఎక్కడే న్యాయం అండి ఇది? ఒకసారి హ్యుమానిటేరియన్ రైట్స్ అనే మీకు టాపిక్ తెలిస్తే, మీకు అర్థమై ఉంటే మా కోసం రండి. మీ సిస్టర్స్ అనుకోండి, మీ అమ్మాయిలం అనుకోండి, రండి. ప్రజలు కూడా అర్థం చేసుకోండి. కొంచెం సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి ఈ మ్యాటర్ గురించి. మాకు 13 months నుంచి లైసెన్స్ రావట్లేదండి. మాకు ఏమి న్యాయం చేయట్లేదు. రిజిస్టర్ గారికి రిజైన్ అయినా అవ్వాలి, లేకపోతే సబ్ రిజిస్టర్తో మా పని అయినా అవ్వాలి. అంతే మా డిమాండ్స్ అయితే అంతే. మేమేం చేసి మాకు మీరు ఎంత అయితే అలాట్మెంట్ ఇచ్చారో అంతా ఆల్రెడీ చేసిన వాళ్ళకి మాకు పిఆర్ ఇచ్చేయండి. అంతే అండి. మేము మా హక్కుల్ని అడుక్కుంటున్నామండి. నేను ఫారెన్లో మెడికల్ డిగ్రీ పొందాను. ఇక్కడికి వచ్చి అంతా కష్టపడి 6 నెలలు మెడికల్ ఎఫ్ఎంజీ కోసం చదివి, మళ్ళీ 6 నెలలు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసి, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఆ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఊరికనే ఏమి ఇవ్వలేదు. మాకు అన్ని పాస్పోర్ట్, మా డాక్యుమెంట్స్ అన్నీ స్క్రూటనైజ్ చేసి ప్రతి బోర్డు మెంబర్ చెక్ చేసిన తర్వాత మాకు 1 year అలాట్మెంట్ ఆర్డర్ని ఇచ్చారు. అంతా ఇచ్చిన తర్వాత 11 నెలలు ఇంటర్న్షిప్ చేసేసినాక మళ్ళీ చైర్మన్ రిజిస్ట్రార్ గారు మాకు
2 ఏళ్ళు 3 ఏళ్ళు, నాకైతే 3 ఏళ్ళు ఇంకా ఎక్స్ట్రా చేయమని చెప్పేసి అని అన్నారు. అలా ఎందుకని ఇచ్చారంటే ఎవరికి సమాధానం లేదు. నీకు ఈ పలానా గైడ్లైన్ ప్రకారం నీకు 3 ఏళ్ళు వేసామనేది సమాధానం చెప్పలేదు. మా ఇష్టం మేము వేసామని అన్నట్టుగా అంటున్నారు. ఇప్పుడు నాకు ఎంత ప్రెషర్ ఉంటుందంటే, మా ఇంట్లో మేమందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీసేనండి, అందరికీ ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము సంపాదించలేకపోతే మాకు పిఆర్ లేకుండా గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ జాబ్ రాదు, ఏ జాబు రాదు, అటు నీట్ పీజీకి ఎలిజిబిలిటీ లేదు. అంటే మేము దేనికి పనికి రాకుండా ఎంత చదువుకొని ఇంత 25 సంవత్సరాల వరకు చదువుకొని ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవాలి. ఎందుకంటే మేము దేనికి ఎలిజిబుల్ కాదు. ఇంత సమస్య ఉన్నప్పుడు, ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు వీళ్ళు అసలు ఏమి పట్టించుకోకుండా, అసలు ఆ రిజిస్ట్రార్ అయితే మాకు సంబంధమే లేదు, మీరంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ రేపు మాపు మేము చూస్తాము ఇలాగా. నాకు ఈ నెల జరిగింది, కానీ నాకంటే ముందు 300 మందికి ఇంకా పిఆర్లు రాలేదు. ఆల్రెడీ 1 ఇయర్ చేసేసిన వాళ్ళకి, అది ధర్మ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లో 1 ఇయర్ చేసినప్పటికీ వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసి 2 ఏళ్ళు చేయండి, 3 ఏళ్ళు చేయండి, ఒక కారణం లేకుండా, ఒక బేసిస్ లేకుండా ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఇంకా జీవితాంతం స్లేవరీ చేసుకుంటూనే ఉండాలా ఫ్రీగా? మేము ఇప్పటికీ ₹1 తీసుకోకుండా మేము చేసాము. మేము ఎఫ్ఎంజీస్ అయి ఉంటే, మీరు ఎఫ్ఎంజీస్ కాబట్టి మీరు రూపాయి కూడా వేరే రాష్ట్రాల్లో మా లాంటి వాళ్ళకి ఎఫ్ఎంజీస్కి జీతాలు ఇస్తున్నారు, స్టైఫండ్లు ఇస్తున్నారు, కానీ మేమెందుకు సఫర్ అవ్వాలి? దేనికి పొంతం లేదు, దేనికి సమాధానం లేదు. ఇప్పటికీ మేము ఆఖరికి మాకు బేసిక్ హక్కు పిఆర్ పొందటం, అది కూడా మేము సఫర్ అవుతున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకాలి? మాకు చాలా మందికి థాట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పేరెంట్స్ నుంచి ప్రెషర్, నీ వల్ల నేను నువ్వేం సాధించలేకపోతున్నావు, పేరెంట్స్ కూడా ప్రెషర్ పెడతారు. ఇవన్నీ తట్టుకొని అధిగమించి వాళ్ళు బతుకుండాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా పిఆర్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు వాళ్ళు కనుక చనిపోతే దానికి కారణం వీళ్ళే అవుతారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వీళ్ళే ప్రశ్నిస్తారు. ఇవన్నీ తీసుకోవాలంటే వాళ్ళు చెయ్యండి, ఖచ్చితంగా మాకు పిఆర్ రావాల్సిందే. పేరు నిహారిక, నేను సైన్స్లో చదువుకొని వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫ్ఎంజీస్ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. మేమందరూ వేరే దేశంలో మా చదువుని పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళం. మేము అక్కడికి వెళ్ళడానికి కారణం, మేము ఇక్కడ నీట్ రాసి మాకు తగిన మార్కులు వచ్చినా కూడా మాకు రిజర్వేషన్స్ లేవు, ఏమీ లేక మాకు సీట్ రాని పరిస్థితుల్లో, మాకు మెరిట్ ఉన్నా కూడా మేము కోట్లు ఖర్చు పెట్టలేక, మా మిడిల్ క్లాస్ సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేక అక్కడికి వెళ్ళి చదివాము. మేము జస్ట్ అక్కడికి వెళ్ళింది మేము డాక్టర్ అయ్యి మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చాము? చదువుకు అక్కడ వెళ్ళి మేము అక్కడే ఉండిపోవచ్చు, కానీ మేము ఇక్కడికి తిరిగి ఎందుకు వచ్చాం? మళ్ళీ మా దేశంలో ప్రజలకి మేము సర్వీస్ చేయాలి, మా చదువుని మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అందరి అనారోగ్యాలు తీర్చాలనే కదా మాకు. దీంతోనే ఆ కోరికతోనే మేము దేశం దాటి ఇంట్లో వాళ్ళందరినీ వదిలి విదేశాలకు వెళ్ళి చదివాము. అక్కడ వెళ్ళిన కాలేజెస్ కూడా ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ ఉన్న కాలేజెస్. ఎన్ఎంసీ అక్కడ మేము చదివితే మా చదువు వర్తిస్తుందని చెప్పిన కాలేజెస్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళి చదువుతున్నప్పుడు కూడా మేము ఎన్నో కష్ట పరిస్థితులు దాటుకొని వచ్చాము. చాలా మందికి ఉక్రెయిన్ రష్యా వార్ ఇష్యూ అయింది, కరోనా ఇష్యూ అయింది, అయినా కూడా అన్నీ మాకు అడ్డంకులే. వెళ్ళి చదివిన మా చదువు పీరియడ్ అంతా అన్ని అడ్డంకులతో ఉన్నా కూడా మేము మా చదువు పూర్తిగా కంప్లీట్ చేసుకొని తిరిగి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మొత్తం మా చదువు పూర్తి చేసుకొని ఆన్లైన్లో ఇండియా వచ్చినా కూడా మేము మళ్ళీ తిరిగి వెళ్ళి మా చదువు పూర్తి చేసుకొని అక్కడ ట్రైనింగ్స్, ఇంటర్న్షిప్స్, క్లర్క్షిప్స్ పూర్తి చేసుకొని మొత్తం అంతా మా చదువు అంతా అవుతుంది, వర్తిస్తుంది అనే మా సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. ఎంబసీ నుంచి అన్నిటి నుంచి మాకు ఎన్ఎంసీ నుంచి ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాం. మేము ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది చాలా కష్టం, అది ఎన్నో వేల మంది రాస్తే చాలా తక్కువ మంది, అంటే 10% మంది పాస్ అవుతారు. అలాగా మేము అంత కష్టమైన ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాం. అంతా పాస్ అయితే మాకు లైసెన్స్ వస్తుంది, ఇక్కడ మేము మన ప్రజలకి మనం సేవ చేయొచ్చు అనే దాంతోనే మేము ఉన్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, మాకు అక్కడ ఎగ్జామ్ పాస్ అయినా మాకు రిజిస్ట్రేషన్ ఇవ్వాలి అంటే ఇంకొక సంవత్సరం చేయాలి అన్నారు. సరే సంవత్సరం చేస్తామన్నాం. సంవత్సరం చేయడానికి అలాట్మెంట్ ఆర్డర్ సంవత్సరమే ఇచ్చింది. ఇదే ఏపీఎంసీ రిజిస్టర్ గారు మాకు సైన్ చేసి ఇచ్చారు. ఇచ్చాక మేము ఆ సంవత్సరంకి ఒప్పుకున్నాం. మాకు స్టైపెండ్ రాదని తెలిసినా ఒప్పుకున్నాం. పర్వాలేదు, ఇంత చదువుకున్నాం, ఈ సంవత్సరం చేస్తే మాకు లైసెన్స్ వస్తే తర్వాత మేము ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేదా పై చదువుకొని పీజీ చేసుకోవచ్చు అనే దాంతో మేము ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు సంవత్సరం చేశాక కూడా 11 నెలలు పని చేశాక నెలలో అయిపోతుంది అన్నప్పుడు మీరేమో ఇలాగ ఇంకా మీ చదువు చెల్లదు, మీవేమి మేము వర్తించవు, మాకు ఏవేవో ఉన్నాయని చెప్పి వాళ్ళ సొంతంగా ఏదో ఒకటి చెప్తున్నారు. ఎన్ఎంసీ నుంచి ఏ రూలు లేదు, మాకు న్యాయం జరగాలి. వేరే రాష్ట్రాల్లో కూడా నాలా ఉన్న నా ఫ్రెండ్స్ మహారాష్ట్రలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా నాలాగే నాతో పాటు ఎగ్జామ్ పాస్ అయ్యారు, నాతో పాటే జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఇప్పుడు 12 నెలలు అయిపోయింది, వాళ్ళకి లైసెన్స్ వచ్చింది, వాళ్ళు వెళ్ళి పీజీ ఎగ్జామ్ రాస్తున్నారు. నేను కనీసం పీజీ ఎగ్జామ్కి కూడా నేను అప్లై చేసుకోవడానికి లేదు.
లేదు, నాకు ఇంకా 3 సంవత్సరాలు చేయమంటున్నారు. ఏ విధంగా చేయమంటున్నారు? ఇందులో ఏం న్యాయం ఉంది? ఏ ఎన్ఎంసీ రూల్ ఉంది? అది అడిగితే చెప్పట్లేదు. మాకు ఏపీఎంసీ చైర్మన్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ముందంతా కూడా రిజిస్టర్ గారు కౌన్సిల్ లేదు, చైర్మన్ లేరు, మేము ఏం చేయలేమని చెప్పి 8 నెలలు డిలే చేశారు. కానీ ఇప్పుడు ఏపీఎంసీ కౌన్సిల్ వచ్చింది, చైర్మన్ వచ్చారు, వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు. వాళ్ళు మాకు చేస్తామని హామీ ఇస్తున్నారు. మేము వాళ్ళు ఎవరికి ఎగెనిస్ట్ కాదు, కానీ అలా చెప్పినా ఇప్పటికీ మాకు పని జరగట్లేదు. కౌన్సిల్ ఫామ్ అయ్యి కూడా 2 నెలలు అవుతుంది, ఇప్పటికీ మాకు న్యాయం జరగట్లేదు. వేరే రాష్ట్రాల్లో మా ఫ్రెండ్స్కి లేని పరిస్థితి ఇక్కడ ఆంధ్రాలో ఎందుకు వస్తుంది? అదే నేను ప్రశ్నిస్తున్నాను. మాకు న్యాయం జరగాలి, మాకు పిఆర్లు కావాలి. బ్రీఫ్గా మేము 13 మంత్స్ నుంచి మా పిఆర్ల కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ రిజిస్ట్రార్ గారు ఎన్ఎంసీ చెప్పిన కొత్తగా ఏర్పడిన ఏపీ మెడికల్ కౌన్సిల్ విత్ చైర్మన్ సార్ సైన్ చేసి ఆయనే ఒప్పుకొని సైన్ కూడా చేశారు రిజల్యూషన్లో, ఇచ్చేస్తాం పిఆర్లని. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి పిఆర్ ఇష్యూ చేయకుండా ఆ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అంటే మేము ఎఫ్ఎంజీస్ పాస్ అయిన తర్వాత ఇక్కడ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మాకు టెంపరీ రిజిస్టర్ ఇస్తారు. దాని తర్వాత మా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. మాకు పిఆర్ అంటాం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం మా ఇంటర్న్షిప్లు అయిపోయి అప్లికేషన్లు పెట్టుకొని 13 నెలల నుంచి వెయిట్ చేస్తుంటే ఇంతవరకు మా ఎవరికి పిఆర్ ఇష్యూ చేయాల. గైడ్లైన్స్ ప్రాబ్లమా అంటే ఎన్ఎంసీ నుంచి మెయిల్స్ తెచ్చుకున్నాం. లేదంటే ఎన్ఎంసీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కొత్త బోర్డు ఫామ్ అయిన తర్వాత మాకు వీళ్ళకి ఇచ్చేయండి అని కొత్త వాళ్ళ కౌన్సిల్ రిజల్యూషన్ తీసుకుంటే ఆ రిజల్యూషన్ మీద ఆయన సైన్ చేసి ఓకే చేసిన తర్వాత కూడా ఎవరికి ఇష్యూ చేయకుండా ఆపేసి కూర్చున్నారు. సరే మేము ప్రొటెస్ట్కి వస్తే ప్రొటెస్ట్ రాగానే 4-5 రోజులు లీవ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఎవరికి ఇష్యూ చేయట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ 25 years దాటిన వాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద 40-50 lakhs అప్పులు ఉన్నాయండి. ఆ అప్పులు చేసి మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరు డబ్బులు ఎక్కువైపోయి వెళ్ళిపోలేదు బయటికి. మేము చదువుకోవాలని ఆశతో అప్పులు చేసి బ్యాంకు లోన్లు తీసుకొని బయటికి వెళ్ళిన వాళ్ళం. మా ఎవ్వరికి ఇప్పుడు ఆ అప్పులు తీరే మార్గం లేదు. ఒక 13 నెలల నుంచి మేము బయట జాబ్ చేసుకునే పరిస్థితి లేదు, చదువుకునే పరిస్థితి, పీజీకి ప్రిపేర్ అయ్యే పరిస్థితి కూడా లేకుండా అటు ఇటు కాకుండా లాక్ చేసి కూర్చోబెట్టారండి. కాబట్టి ఇప్పుడు అవి ఇమ్మీడియట్గా ఎవరికైతే అందరికీ కొంతమందికి పాత కౌన్సిల్ ఉన్నప్పుడు 1 year చేసుకోండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యే 1 month ముందు బీఆర్లో 2 years చేయండి అని ఇష్యూ చేసి ఇంటర్న్షిప్ మళ్ళీ 2 సంవత్సరాలు చేయాలని చెప్పి అటు ఇటు కాకుండా కన్ఫ్యూజ్ చేసి అన్ని లాక్ చేసి కూర్చున్నారనమాట. మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఇంటర్న్షిప్ 1 year ఎవరికైతే అలాట్ చేశారో వాళ్ళందరికీ రిలీవింగ్ ఆర్డర్ వెంటనే మెయిల్ పంపించాలి. ఇప్పుడు కంటిన్యూ చేయమని అయితేనేమో 1 minute మెయిల్ వెళ్ళిపోయిందండి. కాదు రిలీవ్ చేయండి అని మేము 3-4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా, మాకు తెలియదు అని అందరూ తిరుగుతున్నారు. రిజిస్ట్రార్ సార్ ఏమో లీవ్ పెట్టి కూర్చున్నారు. సో ఇమీడియట్గా ఎవరికైతే 1 year అలాట్మెంట్ ఆర్డర్ ఉందో వాళ్ళందరికీ రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేయాలి. పిఆర్ ప్రాసెస్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే మాకు ఎవరితోనూ ఇబ్బంది లేదు. రిజిస్ట్రార్ సారే ఆపి కూర్చున్నారు కాబట్టి వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ఓన్లీ టు ద రిజిస్ట్రార్. మాకు ఇచ్చేస్తే మా ప్రాబ్లం విల్ బి రిజాల్వ్డ్. డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి. నేను ఒక ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే బయట దేశంలో ఎంబీబీఎస్ అభ్యసించి ఇక్కడికి వచ్చాము. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారము మేము ఎగ్జామ్ పెట్టారు, క్వాలిఫై అయ్యాము. ఏ రెస్పెక్ట్ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లో ఇంటర్న్షిప్ చేయడానికి అలాట్మెంట్ లెటర్ తెచ్చుకున్నాము. అందులో 1 year ఏ రిజిస్టర్ అయితే ఏపీఎంసీకి ఉన్నాడో ఐ రమేష్ అనే సార్, అతనే మాకు 1 year అలాట్మెంట్ లెటర్ ఇచ్చారండి. ఇప్పుడు అలాట్మెంట్ లెటర్ ఇచ్చి 1 year అయ్యి మేము ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఈయన దగ్గరికి మేము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు ఆయన మాకు ఇది నేను 1 year ఇచ్చాను కదా, కాదు ఇప్పుడు 2-3 years చేయాలి మీరు అంటే అది ఏ నామ్స్ ప్రకారం సార్ అంటే ఇంకా చెప్పకున్నాడు. అది ఎన్ఎంసీ గైడ్లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ వ్యక్తికి ఏ ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మా దగ్గర ప్రాపర్ గైడ్లైన్స్ ఉన్నాయి. 1 yearకే మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్. ఆ గైడ్లైన్స్ ప్రకారమే మేము అడుగుతున్నాము. ఆ హక్కు కోసమే మేము కొట్లాడుతున్నాము. ఆ హక్కు మాకు ఎన్ఎంసీ కల్పించింది. ఇప్పుడు ఏపీఎంసీ రిజిస్టర్ మాత్రం దాన్ని తుంగలో దొక్కుతున్నాడు. 2 సంవత్సరాలు చేయమంటున్నాడు, 3 సంవత్సరాలు చేయమన్నాడు. ఏ స్టేట్లో లేని, తెలంగాణలో లేదు, ఆంధ్రాలో మాత్రమే, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఎక్కడైనా ఎత్తుకోండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొత్త రూల్. అది ఎవ్వరు సృష్టించలేదు, ఈయనకి అపోహగా పెట్టాడు. ఇది మంత్రి గారి దగ్గరికి వెళ్ళింది, నారా లోకేష్ అన్న దగ్గరికి వెళ్ళింది, పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికి వెళ్ళింది, ఆఖరికి సీఎం నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన వాళ్ళని కూడా మభ్యపెట్టేలాగా మాట్లాడుతున్నాడు. ఇస్తాను సార్ అని చెప్పి 1.5 సంవత్సరం, ఇప్పటికీ 14.5 నెలలు అవుతుంది ఖాళీగా కూర్చోబెట్టినాడు. రూపాయి జీతం ఇవ్వట్లేదు. మేము ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా చేసాము, అప్పుడు మాకు జీతం ఇవ్వాలి, కానీ మేము కొట్లాడట్లేదు. ఎందుకు? పోనీలేండి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, పర్లేదులేండి చేద్దాము, ఏముంది 1 year కదా అని. 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత డబ్బులు ఆశించలేదు. ఇప్పటికీ మేము ఫ్రీగానే చేస్తున్నాము. ఇప్పటికీ మాకు జస్ట్ లైసెన్స్ కేటాయించమని అడగడంలో ఏ ప్రాథమిక హక్కు కోసం మేము కొట్లాడుతున్నామో
దానికి మాత్రమే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇంకొకటి ఏది అన్అఫీషియల్గా చేయమనట్లేదు, ఇల్లీగల్గా చేయట్లేదు, అన్అఫీషియల్ లా అన్బైండెడ్గా చేయమనట్లేదు. లా ప్రకారం వెళ్తున్నాము. మన అందరికీ హెడ్ అయిన ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి లెటర్ తెప్పించుకున్నాము. ఆ గైడ్లైన్ ప్రకారమే, ఆ నామ్స్ ప్రకారమే మనం అడుగుతున్నాము. వాళ్ళని రమ్మనండి, చైర్మన్ గాని రమ్మనండి, రిజిస్టర్ గాని రమ్మనండి, కూర్చోండి, మీడియా ముఖంగా కూర్చుంటాం, అఫీషియల్గా స్టేట్ బౌండెడ్గా కూర్చుంటాం, లా బైండెడ్గా కూర్చుంటాం, ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారంగా కూర్చుంటాం. మా సైడ్ నుంచి 2-3 డాక్టర్స్ రిప్రజెంట్ అవుతాము, అటు సైడ్ నుంచి బోర్డుని రిప్రజెంట్ కామనండి. ఆన్ వీడియో, ఆన్ రికార్డు ప్రూఫ్తో మాట్లాడదాం. వాళ్ళు ఏ విధంగా మాకు 2-3 ఇయర్స్ చేయమంటున్నారు, మేము ఏ విధంగా మేము మా హక్కులను అడుగుతున్నాము. ఎక్కడన్నా మేము లా అనెథికల్గా కానీ, అన్విల్లింగ్గా కానీ, ఇల్లీగల్గా కానీ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్లు ఉంటే ఇంకొకసారి మీ గేట్ కూడా తొక్కము. మీరు చెప్పిన ప్రతి దానికి మేము ఊకొడతాం. కానీ ఒక్కసారి చర్చలు చేయండి, ఆ చర్చలు వీడియో ప్రూఫ్గా పెట్టుకుందాము. రేపొద్దున ఏదైనా కానీ అఫీషియల్గా చేద్దాము. మీరు రండి, కూర్చుందాం, చర్చలకి ఎప్పుడు రెడీగా ఉంటాము. మేము మీకు అగెనెస్ట్గా కాదు, ఏ పార్టీకి అగెనెస్ట్ కాదు, ఏ గవర్నమెంట్కి అగెనెస్ట్ కాదు. మేము మా ప్రాథమిక హక్కులైన డాక్టర్ హక్కులు ఏంటి, సంవత్సరం ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పిఆర్ కల్పించాలి. అది ఉంటేనే బయట ప్రాక్టీస్ చేస్తాం, అది ఉంటేనే ఉన్నత స్థాయి చదువులకి వెళ్తాము. ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఆగస్టులో ఉందో దానికోసం కానీ, ఐనిసెట్ ఎగ్జామ్ అయితే కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే కానీ, మెడికల్ సైన్సెస్ ఎగ్జామ్స్ ఏది రాయాలన్నా మాకు ఒక పిఆర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అదే నేను సంవత్సరం ముందు ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో చేసింటే ఈ పాటికి నాకు హాయిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చి ఆల్రెడీ నేను బయట అంతో ఎంతో వెనకేసుకుంటే స్థాయి ఉంది. అంతో ఎంతో నేను ఎక్కడ ఇల్లీగల్గా లేదండి, లీగల్గానే నేను అడుగుతున్నాను. పక్క స్టేట్లో చేసి ఉంటే ఈ పాటికి నాకు సంతోషం ఏం లేదు. ఆ రోజు చేయమని అలాట్మెంట్ లెటర్ ఇచ్చిందే ఈ గవర్నమెంట్లో ఉన్న ఏపీఎంసీలో ఉన్న రిజిస్టర్ ఐ రమేష్ గారే. ఇప్పుడు ఆయనే దానికి మీరు పెట్టిన సంతకానికి మీరు గ్యారంటీ లేకపోతే ఇంకెవరు గ్యారంటీ? పక్క స్టేట్లో ఇస్తున్నారు, మనకి ఎక్కడొద్దు. మనం తెచ్చుకున్న పక్కన ఉన్న తెలంగాణలో చూడండి, కర్ణాటకలో చూడండి, ఆయన చెప్పండి ఏ లా ప్రకారంగా చేస్తున్నాడో దానికి వివరణ ఇవ్వడానికి 24 గంటలు ఎప్పుడు రెడీగా ఉంటాము. దానికి ఎప్పుడు మేము సంసిద్ధంగా ఉన్నాం. వాళ్ళు రమ్మనండి, చర్చ దిగుదాం, మాట్లాడదాం. దానికి ఎటువంటి సంబంధం లేకోకుండా మేము మా డాక్టర్స్ అసోసియేషన్ నుంచి 3 కానీ 2 వ్యక్తులు కానీ వస్తాము. లీగల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. అవునండి, అది ఎందుకు వెళ్ళింది అంటే నేను డాక్టర్స్ చేయండి, డాక్టర్స్గా మేము ఒక హక్కు ఉంటుంది. ఏమని, మాది ఇది పరిస్థితి, సంవత్సరం నుంచి మాకు ఇది ఎందుకు, ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాము. మీరు ఇప్పుడు గంటలో చేయమని మేము డిమాండ్ కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. దానికి మీరు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అది ఎన్ఎంసీకి చూపించండి. ఎన్ఎంసీ దగ్గరికి మీరు పోదామంటే మీతో పాటు రావడానికి ఎప్పుడు రెడీ. మీరు తీసుకెళ్ళండి, ఖర్చులు కూడా మేమే భరిస్తాము, దేనికైనా సంసిద్ధంగా ఉన్నాము. అది అడిగిన ప్రాథమిక హక్కు కోసం వెళ్ళిన వాళ్ళనే రాత్రిపూట అరెస్ట్ చేయడము, లేడీస్ కూడా ఉన్నారు, కొంచెం ఇబ్బంది కలిగింది. మేమేం పోలీసులకు అగేనెస్ట్ కాదు, గవర్నమెంట్కి అగేనెస్ట్ కాదు, ఏపీఎంసీ బోర్డుకి అగేనెస్ట్ కాదు, చైర్మన్ గారికి అగేనెస్ట్ కాదు. కేవలం రిజిస్టర్ అయిన రమేష్ గారు అయిన రిజిస్టర్ అయిన రమేష్ గారు ఉన్నారు. వాళ్ళు ఆయన ఏ విధంగా మాకు ఈ గైడ్లైన్ చూపిస్తున్నాడో దాన్ని చూపించండి, పత్రికలకి చూపించండి, విలేకరులకు చూపించండి. వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇది ఎవరికి అర్థమయ్యే సబ్జెక్టు కూడా కాదు అనట్లేదు. ఎవరైనా 10th పాస్ అయిన ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. అంత నీట్గా ఇచ్చింది ఎన్ఎంసీ గైడ్లైన్స్, క్రిస్టల్ అండ్ క్లియర్. మీకు కూడా చూపిస్తాను, మీరు చదవండి, మీరే న్యాయం చెప్తారు. ఇది ఎంత ఇల్లాజికల్ అనేది, ఇది ఎంత కక్షితపూరితంగా అసలు ఆయన ఎందుకు చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. పలాని విధంగా మీరు అర్హులు కారు అని చెప్తే ఇంకా మేము అర్థం చేసుకోగలుగుతాం. అదేం చెప్పుకోకుండా ఏది పడితే ఏది మాట్లాడుకుంటూ మేము ఇయ్యము, చూద్దాము, అసలు ఎందుకు ఇయ్యవో చెప్పట్లేదు. అది ఏంటి అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. గత సంవత్సరంన్నర నుంచి నానబెట్టుకుంటూ వస్తే మేము ఎన్ని రోజులన్నీ ఊరుకుంటామండి, ఎన్ని రోజులన్నీ బయట ఆధారపడి ఉంటాము, రూపాయి ఆదాయం లేకుండా. ఈ పిఆర్ ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుందో ఒక ఎన్ఎంసీ కూడా అడిగితే కూడా రెస్పాన్స్ లేదు ఈ రోజు వరకు. ఎన్ఎంసీ కూడా సీరియస్గా ఉంది, అది స్టేట్కి సంబంధించింది కాబట్టి స్టేట్ని డెసిషన్ తీసుకోమనింది. రీసెంట్గానే 1.5 month ముందు చైర్మన్ గారు వచ్చారు. చైర్మన్ గారు డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని కూడా ఈయన అంగీకరించలేదు. చైర్మన్ డెసిషన్ కూడా మేము మీకు ఫోటో ఇది చూపిస్తాము, దానికి ఎటువంటి సందేహం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తి కక్షపూరితంగా ఇంతమంది 1750 మంది డాక్టర్లకు అగేనెస్ట్గా ఒక వ్యక్తి, అదేమన్నా లాజికల్గా లాగా ఉందా అంటే లేదు. ఎందుకు చేస్తున్నాడో ఏదైనా ఆయనకి అటు ఇటుగా మేము ఏమైనా చేసామా, లేకపోతే మేము ఏమైనా మా మీద అంతగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్తే కూడా అర్థం చేసుకోగలుగుతాం. మేము మరి అంత బుద్ధిహీనులం కాదండి, చెప్తే అర్థం చేసుకుంటాము. మీరు చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం, మేము మీకు సమాధానం ఇస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఎప్పుడు రెడీ అండి. 2 పిలిపియండి, 3 పిలిపియండి, వీడియో రికార్డెడ్గా పెట్టుకుందాము, మీరు మాట్లాడండి, మేము మాట్లాడతాము. ఎటువంటి ఆధారాలు చూపించి మమ్మల్ని 2 years చేయమని చెప్తే
అటు నుంచి అటే వెళ్ళిపోతాం. ఇంకొకసారి మీ గేట్ కూడా తొక్కు. ఇది మా డిమాండ్ అండి, చిన్న డిమాండ్. అసలు ఇది పెద్ద సమస్య కాదు. పక్క స్టేట్లో చూసుకుని నవ్వుకుంటున్నారు, పక్క స్టేట్ వాళ్ళు చూసి మా మీద నవ్వుతున్నారు. ఏంట్రా ఇది, అసలు ఇంత చిన్నదానికి మీరు ఇట్లా కొట్లాడుతున్నారు అంటే ఇంకా సమస్య ఎవరికి చెప్తే అర్థం కాకుంది. ఇంత చిన్న సమస్యకు కూడా చంద్రబాబు నాయుడు గారే అన్నారు ఇంత చిన్న సమస్యకే మీరు తిరుగుతుంది. మినిస్టర్ గారు అన్నారు, లోకేష్ అన్న అన్నారు, పవన్ అన్న అన్నారు ఇంత చిన్న సమస్యకే. సమస్య చిన్నదే కానీ పరిష్కారం దొరకట్లేదు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి వచ్చిన తమను ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని 1 year ఇంటర్న్షిప్ పేరుతో ఇప్పటికే వ్యవధి కాలం పూర్తవుతున్నా తమకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వటం లేదని చెప్పని వైద్య విద్యార్థులు అయితే ఆందోళన బాటపట్టారు. గత 2 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించారని, తమను బలవంతంగా అరెస్ట్ చేశారని, ఎక్కడా కూడా తమ నినాదాలు కూడా చేయలేదని, అయినప్పటికీ తమ పట్ల అత్యంత హేయంగా వ్యవహరించారని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను వైద్యులుగా గుర్తించి పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు అందించాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ఆందోళనని కొనసాగిస్తామని, ఎంత వరకైనా ఎంత కాలమైనా తమ ఆందోళన కొనసాగుతుందనేది వారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.